వెల్కమ్ టు మై ఛానల్ జమ్ముల శ్రీదేవి 777. ఈరోజు క్యారెట్ పల్ప్ హల్వా తయారీ విధానం. ముందుగా పాన్ పెట్టి గీ వేసి అందులో కాజు, ఎండు ద్రాక్ష బాగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత మళ్ళా మనము ఈ క్యారెట్ పల్పు అదే నెయ్యిలోనే వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత పాలు పోసి ఉడకనివ్వాలి. బాగా ఉడికిన తర్వాత ఇందులో షుగర్ కానీ బెల్లం కానీ కొంచెం వేడి చేసుకొని బెల్లం వాటరు ఇందులో వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుతూ ఉండాలి. అది దగ్గరకు వచ్చేంత వరకు మనం ఇలాగే కలుపుతూ ఉండాలి. క్యారెట్ పల్ప్ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఉడకంగా బాగా దగ్గర అవ్వాలి. బాగా దగ్గరకు వచ్చిన తర్వాత మనము ఈ క్యారెట్ పల్ప్ హల్వాను సర్వ్ చేసుకోవచ్చు. ఇది చల్లారిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది. బాగా నెయ్యి పైకి రావాలి ఉడికి అప్పుడే ఈ క్యారెట్ పల్పు హల్వా టేస్టీగా ఉంటుంది. బెల్లం వేసుకొని ఎక్కువగా నెయ్యి తినేవాళ్ళు చాలా ఎక్కువగా వేసుకోండి. మేము నెయ్యి తక్కువగా తింటాం కాబట్టి నేను ఈ హల్వాకు సరిపోయేంత నెయ్యి వేసాను. బాగా ఎక్కువగా నెయ్యి తినేవాళ్ళు, నేనైతే ఇది ఆవు నెయ్యితో చేస్తున్నాను. నెయ్యి బాగా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చు. చూడండి, ఇది కూడా మీరు ట్రై చేసి ఎలా ఉంటుందో. పలుపులో ఏముంటుంది అని మీరు అనుకోవచ్చు. పలుపు కూడా మన శరీరానికి మేలు చేస్తుంది. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం పీచు పదార్థం తినాలి. అందుకు నేను ఇది కొత్తగా ట్రై చేశాను. బాగానే వచ్చింది. టేస్టీగా ఉంది. ఇందులో మనం ఫుడ్ కలర్ వేసుకోవాలనుకుంటే ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకోండి, లేకుంటే గ్రీన్ వేసుకోండి.
చాలా బాగుంటుంది. బాగా దగ్గర పడింది. ఈ క్యారెట్ పల్ప్ హల్వా చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇంతేనండి ఇవాల్టికి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బై అండి.